హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్స్ రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్. అంటే మీరు చేసిన డిగ్రీలో ఇవన్నీ సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. వీళ్ళు కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. వీరు మీకు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అయితే ఇస్తారన్నమాట. ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే మెడికల్ స్టాండర్డ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇవన్నీ టెస్ట్లు అయితే కండక్ట్ చేసి. ఇక నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట డ్రైవింగ్లో. ఇక నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే డ్రైవర్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీ 150 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే 700 అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్ ఫీ చూసుకున్నట్లయితే 700 ప్లస్ జిఎస్టీ అలాగే 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫారెస్ట్ గ్రేడ్ కూడా అంతే. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కూడా 350 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నట్లయితే 700 జిఎస్టీ అలాగే 350 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి గాను 21 నుంచి 30 years మధ్య వయసు ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డ్రైవర్ పోస్ట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలా మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారంటే ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నికల్ పోస్ట్కి గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్, రిలవెంట్ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ వీటన్నిటిపైతే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మొత్తం మనకు 180 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే 2 hours ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫారెస్ట్ గేట్ చూసుకున్నట్లయితే మనకు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అలాగే జనరల్ ఇంగ్లీష్, సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇవన్నీ సబ్జెక్టుల మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. 120 minutes అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్ కూడా టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. వాకింగ్ చేయాల్సి ఉంటుంది 25 kilometers 4 hours అయితే మీరు మేల్ వాళ్ళైతే కంప్లీట్ చేయాలన్నమాట. ఫీమేల్ వాళ్ళకైతే 4 hours 14 kilometers అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హైట్ చూసుకున్నట్టయితే 165 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ ఫీమేల్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 150 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. చెస్ట్ చూసుకున్నట్టయితే 79 centimeters అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫీమేల్స్ వాళ్ళకైతే 74 centimeters అయితే ఉండాలన్నమాట. చెస్ట్ విత్ ఎక్స్పాన్షన్ చూసుకున్నట్లయితే మేల్ వాళ్ళకి 84 centimeters అయితే ఉండాలి. ఫీమేల్స్ వాళ్ళకి 79 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్టయితే సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ సబ్జెక్టుల మీద అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అయితే ఉందన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 years. కాబట్టి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాండి గైస్. మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫారెస్ట్ గార్డ్ చూసినట్లయితే 3 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్రైవర్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట.
కాబట్టి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. అస్సలు మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్‌లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.